ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, జనసేన శ్రేణులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రముఖ క్షేత్రమైన రామతీర్థంలో వచ్చి రాముల వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అనేకమైన అందరం కూడా కలిసి ప్రార్థన చేసి ఎవరైతే ఈ మహాపాపంలో భాగస్వామి అయ్యారో వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షించమని భగవంతుని వేడుకోవడం జరిగింది. ఖచ్చితంగా భగవంతుడు మా ప్రార్థనల్ని తీసుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడుతుందని నమ్మకం అయితే మాకు ఉంది. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా పడే రోజైతే ఖచ్చితంగా వస్తుంది. మీరు అందరం గమనించాలి, గతంలో ఇదే రామతీర్థం కొండ పైన రాముని వారి శిరస్సుని తీసేస్తే ప్రశ్నిస్తే తప్పని చెప్పి అందరిని అడ్డుకొని ఎంతో ఇబ్బంది పెట్టారు. ఈ విజయనగరం ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఈ రామతీర్థంలో ఎంతో ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అందరం రాముణ్ణి ఎంతో భక్తితో ప్రార్థిస్తాం. అలాంటి రాముని శిరస్సును తీసేస్తే ఖండించడం తప్ప మేము అని ఆ రోజు ప్రతిపక్షాలు కోరుకుంటే అన్నిటిని అడ్డంగా వాళ్ళు అన్యాయంగా అడ్డుకొని ఈ రోజు కూడా దాని మీద ఒక పరిష్కారం చూపించలేదు. మరి అలాంటిది దుర్గమ్మ గుడి, బెజవాడ దుర్గమ్మ గుడిలో వెండి ఆభరణాలు పోతే అడగడానికి మేము ఎవరికి అడగకూడదు. ఆభరణాలు పోతే కొత్త ఆభరణాలు చేయిస్తామని ఒక మంత్రి అంటాడు, గతంలో చేసిన మంత్రి. అలాగే అంతర్వేది రథం కాలిపోతే కొత్త రథం చేయిస్తామని అంటారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే పరకామని చోరీ జరిగితే అది ఒక చిన్న దొంగతనం అని సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు అన్నాం. నిజంగా దౌర్భాగ్యం అని మేము అందరం తెలియజేసుకుంటున్నాం. ఎంతో మంది మొక్కులు చెల్లించుకొని సంవత్సరాల పాటు ముడుపులు కట్టుకొని ఆ గోవిందుడి దగ్గరికి నడుచుకొని వెళ్ళి ఆ ముడుపులను తీర్చుకుంటే వాటిల్ని చోరీ చేస్తే అది మీకు చిన్న దొంగతనమా? దీన్ని మీరు సెటిల్మెంట్ చేస్తారా? అంటే ఎంత హిందుత్వం మీద ఎంత దాడి జరుగుతున్నదని మీ అందరూ అబ్జర్వ్ చేయండి. ఇలాంటి దాడిని ఖండించడానికే భగవంతుడు మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చారు కిందకి. ఈ ధర్మాన్ని, జరుగుతున్న ఈ అధర్మాన్ని ఖండించడానికి మా పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. మేము ఏ కులాన్ని ఏ మతాన్ని కానీ కించపరచడం కోసం మేము చేయట్లేదు ఈ కార్యక్రమం. మా నాయకుడు చేయట్లేదు ఈ కార్యక్రమం. సనాతన ధర్మం జోలికి ఎవరొచ్చినా వాళ్ళ సంగతి మాత్రం తెలుస్తాం. అది మాత్రం మేము ఏ విధంగా వదలమని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఇది కేవలం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం తప్ప ఏ రాజకీయాలు చేయడానికో, ఏ రాజకీయ లబ్ధి పొందడానికో, ఏ ఓటు బ్యాంక్ రాజకీయం చేయడానికో మేము ఈ కార్యక్రమం చేయడం లేదు. మా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం మా బాధ్యత. ప్రతి హిందూ ఒక బాధ్యత హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం. దాన్ని మీరందరూ గమనించి ముఖ్యంగా